హలో, వెల్కమ్ టు రేణు అండ్ విను. నేను మీ వినునండి. ఈరోజు రెసిపీ అయితే టమాటో కర్రీ. ఇదేంటి టమాటో కర్రీ అంటుంది, అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? లేదు, ఇందులో నేను ఈరోజు 2 డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో చూడాలంటే మీరందరూ కూడా ట్రై చేయాలి కదా. సో ట్రై చేసేయండి. నేను ఇప్పుడైతే మీకు రెసిపీ చూపించేస్తాను, పదండి. ఫస్ట్ అయితే మామూలుగానే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి మనం కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది కాబట్టి ఒక పెద్ద స్పూన్తో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని అవి ఒక్కసారి చిటపటమన్న తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు, నెక్స్ట్ ఒక పెద్ద కప్పుతో ఉల్లిపాయలు యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నప్పుడే కొంచెం ఒక చిటికెడు ఇంగువ, పసుపు, ఉప్పు ఆ 3 కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలాగనమాట. నెక్స్ట్ మనం ఏ కప్తో అయితే ఆనియన్స్ యాడ్ చేసుకున్నామో సేమ్ అదే కప్తో టమాటో యాడ్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి మూత పెట్టి మగ్గించినట్టయితే మనకి టమాటో బాగా మగ్గుతుంది. సో మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. నెక్స్ట్ టమాటా ఇక్కడ మనకి మగ్గింది కదా, స్పెషల్ ఐటెం వచ్చేసింది. అదేంటంటే నువ్వుల పొడి అనమాట. ఒక 2 నుంచి 3 స్పూన్ల నువ్వుల పొడి యాడ్ చేసుకోండి. దీనివల్ల ఈ టమాటో కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే కారం వేసి ఒక్కసారి బాగా ఫ్రై చేసుకుంటే, అన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఐటెం ఏంటంటే స్పెషల్ ఐటెము కొబ్బరి పాలు, కోకోనట్ మిల్క్. ఇది ఒక 1/2 కప్ అనమాట. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీలా కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ వచ్చిన తర్వాత అది మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, రైస్లోకి, ఏదైనా పలావ్స్, బిర్యానీస్ అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇక్కడ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.